టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో, ఉత్సాహొచ్చ, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో. కేటీఆర్ అరెస్ట్ లేనట్లే. రేవంత్ రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గాడు? అరెస్ట్ కావడానికి నేను రెడీ అని కేటీఆర్ ఛాలెంజ్ చేసి చాలా రోజులయ్యింది. ఓ రాత్రి ఆయనను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటి వద్ద పార్టీ నేతలు కాపలా కాశారు. కానీ ఆయన అరెస్ట్ కాలేదు. అసలు పోలీసులు కేటీఆర్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. జైలుకు వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారని, తాను కూడా జైలుకి వెళ్లాలనుకుంటున్నారని సెటైర్ వేశారు. మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలుకు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా? ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. రేవంత్ స్పందనను బట్టి చూస్తే కేటీఆర్ అరెస్ట్ లేదనే అనుకోవచ్చు అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ రేస్ విషయంలో 55 కోట్లు గోల్మాల్ జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. లెక్కాపత్రం లేకుండా 55 కోట్లను విదేశీ కంపెనీకి తరలించారని కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో బాధ్యుడు అవ్వాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి తన తప్పేం లేదని, అంతా కేటీఆర్ ఆదేశించడం వల్లే తాను చేశానని నివేదిక ఇచ్చారు. అయితే ఆ ఆదేశాలు నోటి మాట ద్వారా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో నగదు అక్రమంగా తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ కీలక పాత్ర కాబట్టి ఆయనను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై కేసులు పెట్టారంటే సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి ఉండాలి. అయితే ఇప్పటి వరకు గవర్నర్ అనుమతి రాలేదు. గతంలో రేవంత్ మీడియాతో మాట్లాడినప్పుడు గవర్నర్ అనుమతి వస్తే అరెస్ట్ చేస్తానని ప్రకటించారు. ఆ 55 కోట్లు ఎక్కడికి పోయాయో తేలుతుందని చెప్పుకొచ్చారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళిలోపే బాంబులు పేలుతాయన్నారు. కానీ ఏమీ పేలలేదు. అంతేకాదు, ఇప్పుడు అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందన్న కోణంలో ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. అందుకే కేటీఆర్ అరెస్టు ఉండకపోవచ్చని అంటున్నారు. నిజానికి కేటీఆర్ను ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కాకపోయినా కలెక్టర్పై దాడి కేసులో అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. ఆ కేసులో అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు. అయితే పోలీసులు మాత్రం అరెస్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొందరపడి అరెస్ట్ చేయడం వల్ల వారికి రాజకీయంగా మేలు జరుగుతుందని, అలాంటి పరిస్థితి లేకుండా వారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అనే భావన వచ్చే వరకు వారు చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం కేటీఆర్ అరెస్ట్ ఇప్పుడల్లా ఉండకపోవచ్చని అంటున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.